10th క్లాస్ ఫినిష్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని నీట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయితే ఎయిమ్స్ లాంటి టాప్ మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్ సాధించవచ్చు. అలాగే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ అండ్ నీట్ అకాడమీలో మేము ట్రైనింగ్ ఎలా ఇస్తాము అనే విషయాలను మాట్లాడతాను. నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసినప్పుడు నాతో పాటు ఐఐటీస్లో చదువుతున్న అదర్ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాలాగే మిగిలిన వాళ్ళు కూడా కొన్ని బేసిక్ థింగ్స్ని స్ట్రాంగ్గా ఫాలో అవడం వలన ర్యాంక్ సాధించగలిగారు. సో ఇటువంటి బేసిక్ థింగ్స్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ శరత్ చంద్ర నీట్ అకాడమీలో కరికులంని డిజైన్ చేశాము. అందుకనే నీట్లో కానీ ఐఐటి జేఈలో కానీ మా అకాడమీకి ఆల్ ఇండియా లెవెల్లో 6th ర్యాంక్, 88th, 91st ఇలా చాలా ర్యాంక్స్ వచ్చాయి. మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్ని ఫండమెంటల్స్ని స్ట్రాంగ్గా టీచ్ చేస్తూ ఉంటారు. అలాగే రీసెంట్గా నీట్లో టాప్ స్కోర్స్ అంటే 720కి 700 క్రాస్ చేసి ఎయిమ్స్లో చదువుతున్న స్టూడెంట్స్తో కూడా మెంటార్షిప్ ఇప్పిస్తూ ఉంటాం. అంటే రెగ్యులర్గా మా స్టూడెంట్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. దానివల్ల ప్రిపరేషన్ స్ట్రాటజీని వాళ్ళు మోల్డ్ చేసుకుని వెళ్ళగలుగుతారు. మా దగ్గర ఇంటర్మీడియట్లో టోటల్ 24 మంత్స్కి కూడా ఇయర్లీ షెడ్యూల్, అకాడమిక్ ప్లానింగ్ అండ్ కరికులం క్లియర్గా ఉంటుంది. అందులో 15 మంత్స్లోనే నీట్ ఎగ్జామ్ సిలబస్ మొత్తం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తానికి ఫినిష్ చేస్తాం. తర్వాత 3 మంత్స్లో ఫస్ట్ రివిజన్, నెక్స్ట్ 3 మంత్స్లో సెకండ్ రివిజన్, ఆ తర్వాత థర్డ్ రివిజన్, అలా 3 days రివైజ్ చేస్తాం. దానివల్ల ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి స్టూడెంట్ ఏ క్వశ్చన్ అయినా కూడా చాలా ఫాస్ట్గా గుర్తుంచుకొని ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే టాప్ స్టూడెంట్స్ అయినా యావరేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరికైనా కూడా క్లాసెస్ అనేవి టాప్ ఫ్యాకల్టీతోనే జరుగుతాయి. క్లాసెస్లో ఎటువంటి సెగ్రిగేషన్ ఉండదు. కానీ స్టడీ అవర్స్లో, అసైన్మెంట్స్లో, ఎగ్జామ్స్లో మాత్రం ఎవరైతే ఇనీషియల్గానే స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్తో వస్తారో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇస్తాం. దానివల్ల ఛాలెంజింగ్ ఉంటుంది వాళ్ళకి. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఇనీషియల్గా కొంచెం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండవో అటువంటి వాళ్ళకి ఈజీ అసైన్మెంట్స్, ఈజీ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం వలన వాళ్ళు దాన్ని చేయగలిగి మోటివేటెడ్గా ఫీల్ అయ్యి సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా పెరిగే కొద్దీ గ్రాడ్యువల్గా అసైన్మెంట్స్ అయినా ఎగ్జామ్స్ అయినా డిఫికల్టీ లెవెల్ స్లోగా ప్రోగ్రెసివ్గా పెంచుకుంటూ వెళ్తాం. దానివల్ల 10th అయిపోయిన తర్వాత యావరేజ్ స్టూడెంట్స్ కూడా వితిన్ ఫ్యూ మంత్స్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యి మంచి స్టూడెంట్గా మారుతూ ఉంటారు మా దగ్గర. నేను అబ్జర్వ్ చేసిన కామన్ ప్రాబ్లం ఎక్కువ కాలేజెస్లో స్టూడెంట్స్కి ప్రతి సబ్జెక్ట్లో కొన్ని ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ ఉంటాయి. వాటి మీద ఎనఫ్ టైం స్పెండ్ చేయకుండా ముందుకు వెళ్తే ఏమవుద్దంటే ఎంత కష్టపడినా తర్వాత టాపిక్స్ ఏం అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో కైనమాటిక్స్ మీద టైం స్పెండ్ చేసి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ అర్థం చేసుకున్న తర్వాతే లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రిక్షన్, ఫోర్స్, మొమెంటమ్ అర్థం చేసుకోగలుగుతారు. దాని తర్వాతే వర్క్ పవర్ ఎనర్జీ కానీ, దాని తర్వాత తర్వాత రొటేషనల్ మోషన్లో వాళ్ళకి యాంగులర్ వెలాసిటీ కానీ, యాంగులర్ యాక్సిలరేషన్ కానీ బాగా అర్థమవుతుంది. అందుకనే మన అకాడమీలో బేసిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం అర్థం అవ్వాలంటే కెమికల్ బాండింగ్ మీద బాగా టైం స్పెండ్ చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నోమెన్క్లేచర్ మీద టైం స్పెండ్ చేయాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ మీద వీ హ్యావ్ టు స్పెండ్ ఎనఫ్ టైం. అలా చేయకుండా ముందుకు వెళ్తే తర్వాత స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేయలేరు. నేను చూస్తుంటాను చాలా కాలేజెస్లో స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 1 year, 1.5 years సిలబస్ అయిపోయిన తర్వాత కూడా పొటాషియం డైక్రోమేట్ అంటే ఫామ్లో చెప్పగలరు కానీ అమ్మోనియం డైక్రోమేట్ ఫామ్లో చెప్పలేకపోతారు. అలాగే పొటాషియం పరమాంగనేట్ ఐడియా ఉంటుంది, పొటాషియం మ్యాంగనేట్ రాయలేరు, కెమికల్ ఫామ్ రాయలేరు. దాని కారణం ఏంటంటే వాళ్ళు కెమికల్ ఫార్ములా మీద ఎనఫ్ టైం స్పెండ్ చేయకుండా ముందుకు వెళ్ళిపోయారు. దానివల్ల తర్వాత టాపిక్స్ అనేవి బాగా కష్టం అవుతాయి. సో మన కాలేజ్లో అందుకనే 10th అయిన తర్వాత మీరు బ్రిడ్జ్ కోర్సులో జాయిన్ అవ్వాలి. ఏప్రిల్ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్ కోర్సు. ఒక 2 monthsలో అంటే జూన్ మధ్యలో కల్లా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న ఫండమెంటల్స్ అన్నీ కూడా బేసిక్స్ని చాలా స్ట్రెంథన్ చేస్తాం. అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే రిమైనింగ్ చాప్టర్స్ని చాలా ఫాస్ట్గా మీరు ముందుకెళ్ళగలుగుతారు. అలాగే మా మెటీరియల్ కూడా ఎన్సీఆర్టీస్ నుంచి ఎక్స్టెన్షన్లా ఉంటాయి. మనం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎన్సీఆర్టీస్ని చాలా కాలేజెస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే ఎన్సీఆర్టీస్ పక్కన పెట్టి వాళ్ళ మెటీరియల్ చదవమంటారు. అది కరెక్ట్ కాదు. ఎన్సీఆర్టీస్ ఫస్ట్ చదివి లైన్ టు అర్థం చేసుకొని దాని తర్వాత మన మెటీరియల్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. అందులో ఎన్సీఆర్టీలో బేసిక్ నోమెన్క్లేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2,3 డైమిథైల్ బ్యూటెన్ ఉంది. అంటే CH3 అనే 4 ఉంటాయి, 5 లైన్ స్ట్రక్చర్. అది అర్థమైన తర్వాత దానికన్నా ఇంకా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ నోమెన్క్లేచర్ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్స్ ఎన్సీఆర్టీలు ఇవ్వరు.
సో అటువంటి వాటికి మన శరత్ చంద్ర ఇండియా అకాడమీలో మెటీరియల్లో వాటి ఎగ్జాంపుల్స్ స్ట్రక్చర్స్ మెన్షన్ చేస్తాం. అంటే మన మెటీరియల్ ఎన్సీఆర్టీ నుంచి ఒక ఎక్స్టెన్షన్ మాత్రమే. ఎన్సీఆర్టీ చదవకుండా మెటీరియల్ చదవడం ఇప్పుడు కరెక్ట్ కాదు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నీట్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ నుంచే వస్తున్నాయి. స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ కూడా డైలీ ఎగ్జామ్, వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ అండ్ క్వార్టర్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి స్టూడెంట్కి వాళ్ళు రాసిన ఎగ్జామ్లో ఎక్కడ తప్పులో అబ్జర్వ్ చేసి ఒక ప్యాటర్న్, ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి గ్రాఫ్స్ గీసి ఏ స్టూడెంట్ ఎందులో వీక్గా ఉన్నారో అర్థం చేసుకుంటాం. కొంతమంది స్టూడెంట్స్ కాన్సెప్ట్స్లో వీక్గా ఉంటారు, కొంతమంది అప్లికేషన్లో వీక్గా ఉంటారు, ఇంకొంతమంది క్రిటికల్ థింకింగ్, క్వశ్చన్స్ కొంచెం ట్విస్ట్ చేస్తే చేయలేకపోతుంటారు. అది ఐడెంటిఫై చేసినప్పుడే స్టూడెంట్స్ని మనం ఆ ఇయర్ ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఓన్లీ మార్క్స్ తక్కువ వచ్చాయి కాబట్టి బాగా చదవండి అనేది కరెక్ట్ కాదు. మార్క్స్ ఎందులో తక్కువ వస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతున్నారు అబ్జర్వ్ చేస్తేనే మనం వాళ్ళని ఇంప్రూవ్ చేయగలం. అందుకనే ప్రతి స్టూడెంట్కి కూడా పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. వాళ్ళ స్ట్రెంగ్స్ని, వీక్నెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నిటిని ఎర్రర్ బుక్లో రాసుకుంటూ వెళ్ళేలా చేసి ఎర్రర్ బుక్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయిస్తాం. మన అకాడమీలో ప్రతి బ్యాచ్లో కూడా క్లాస్కి లిమిటెడ్ స్టూడెంట్ తీసుకుంటూ ఉంటాం. సో దట్ ఏమవుతుందంటే టీచర్ టు స్టూడెంట్ రేషియో తక్కువ ఉంటుంది. తక్కువ మంది స్టూడెంట్ క్లాస్లో కూర్చోవడం వలన డౌట్ క్లారిఫికేషన్ ఈజీ అవుద్ది. టీచర్ కూడా ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేయగలుగుతారు. అలాగే క్లాస్ రూమ్స్ అన్నీ ఏసీ ఉంటాయి, ఇండివిజువల్ చైర్స్ ఉంటాయి. డిజిటల్ బోర్డ్ యూజ్ చేస్తాం. డిజిటల్ బోర్డ్ ఎందుకంటే మ్యాథమెటిక్స్లో 3 డైమెన్షనల్ జామెట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ అవ్వచ్చు, అలాగే బాటనీ, జువాలజీలో కొన్ని హ్యూమన్ ఆర్గాన్స్, ఫిజియాలజీ, ప్లాంట్ మార్ఫాలజీ అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అవ్వచ్చు. వాటిని డిజిటల్ బోర్డులో చూపించినప్పుడు, వీడియోస్ చూపించినప్పుడు స్టూడెంట్స్కి బెటర్గా రిజిస్టర్ అవుతుంది, బాగా గుర్తుంచుకోగలుగుతారు. స్టూడెంట్స్ బాగా చదవాలంటే మంచి అట్మాస్ఫియర్ ఇవ్వాలి మనకి. మా అకాడమీలో డే స్కాలర్ క్యాంపస్లో అయినా అలాగే హాస్టల్ క్యాంపస్లో కూడా వీ ప్రొవైడ్ గుడ్ అట్మాస్ఫియర్. రూమ్కి 3 to 4 మెంబర్సే హాస్టల్లో ఉంచుతూ అటాచ్డ్ బాత్రూమ్, అలాగే మా ఓన్ కిచెన్లో హెల్దీ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము స్టూడెంట్స్ యొక్క టేస్ట్ బట్టి. అలాగే రెగ్యులర్గా వాళ్ళకి స్పోర్ట్స్, మెడిటేషన్, యోగా, ఇండోర్ గేమ్స్, గ్రూప్ డిస్కషన్స్, అలాగే పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. దానివల్ల స్టూడెంట్స్ కొంచెం హ్యాపీ అట్మాస్ఫియర్లో ఇంకా బాగా చదవగలుగుతారు. రెగ్యులర్గా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళు ఎక్కువ టైం ప్రిపేర్ అవ్వగలుగుతారు. దానికి మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో పాటు సీనియర్ డాక్టర్స్ కూడా గెస్ట్ లెక్చర్ ఇస్తూ ఉంటారు. అలాగే ఇంత చెప్పిన విధంగానే రీసెంట్గా నీట్లో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి స్టూడెంట్స్కి మెంటర్షిప్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. నీట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది ఎలా ఉంటారంటే మ్యాథమెటిక్స్ కొంచెం వీక్గా ఉంటారు. అందుకని వాళ్ళకి ఫిజిక్స్లో, ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే మా అకాడమీలోని ఫ్యాకల్టీ పర్టికులర్గా ఫిజిక్స్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పే ఫ్యాకల్టీ ఎవరంటే ఐఐటియన్స్. నాలాగే ఐఐటిలో బీటెక్ చేసిన వాళ్ళు ఈ టాపిక్ చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. ఆ మ్యాథమెటికల్, లాజికల్ థింకింగ్ని ఈజీగా చెప్పగలుగుతారు. స్టూడెంట్స్లో సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ మొత్తం చాప్టర్ అర్థం అవ్వాలంటే ప్రెషర్ మీద గ్రిప్ ఉండాలి. ప్రెషర్ బాగా అర్థం అవ్వాలంటే బయట ఎగ్జాంపుల్స్ చెప్పాలి. సరౌండింగ్స్లో మనం డైలీ చూసే ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఇంట్రెస్ట్తో, మోటివేషన్తోనే స్టూడెంట్స్ ఇంకా బాగా చదవగలుగుతారు. స్ట్రెస్తో అయితే ఈ రకంగా చదవలేరు. అందుకనే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నీట్లో 720 మార్క్స్కి 360 మార్క్స్ బయాలజీ నుంచి ఉంటుంది. బయాలజీలో 360కి 360 స్కోర్ చేయొచ్చు. మా అకాడమీలో ఏం చేస్తామంటే ఎన్సీఆర్టీలో ఉన్న లైన్ టు లైన్ ప్రతి లైన్ మీద క్వశ్చన్స్ తయారు చేశాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, అసర్షన్ అండ్ రీజనింగ్, స్టేట్మెంట్ బేస్డ్, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్సీఆర్టీని వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయిస్తాం మేము. లాస్ట్ 5 years నుంచి నీట్ ఎగ్జామ్లో బయాలజీలో ప్రతి క్వశ్చన్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి వస్తుంది, బయట నుంచి రావట్లేదు. అందుకని ఫుల్ మార్క్స్ ఇచ్చుకోవడం మా స్టూడెంట్స్కి చాలా ఈజీ బయాలజీలో. అలాగే బయాలజీలో మెమరీ ఎక్కువ ఉంటుంది, గుర్తుంచుకోసం ఎక్కువ ఉంటుంది. అంటే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్స్ లైక్ హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, అలాగే రీప్రొడక్షన్, సెక్షువల్, అసెక్షువల్, ఇలాంటి కాన్సెప్టువల్ టాపిక్స్ అంటారు. వీళ్ళస్ ప్లాంట్ మార్ఫాలజీ, జెనెటిక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మెమరీ బేస్డ్ టాపిక్స్. అయితే బాగా గుర్తుంచుకోవడం కోసం టాపిక్స్ని మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, నిమోనిక్స్, ఫ్లాష్ కార్డ్స్, యాక్టివ్ రీకాలింగ్ టెక్నిక్స్, ఇటువంటివి మా ఫ్యాకల్టీ కానీ, మా మెటీరియల్ కానీ,
మా ఎగ్జామ్స్లో కానీ ఇటువంటి టెక్నిక్స్ యూజ్ చేసి బాగా గుర్తించేలా చేస్తాం. అందుకనే బయాలజీలో ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఫుల్ మార్క్స్ వస్తూ ఉంటాయి. శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాక్టికల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే నీట్ ఎగ్జామ్లో లాస్ట్ 2 years నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ప్రాక్టికల్స్ నుంచి వస్తున్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే దాని ఆన్సర్ చేసేలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా కాలేజెస్లో ప్రాక్టికల్స్ని పట్టించుకోకుండా ఏదో ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు 1-2 days చేస్తారు. అది కరెక్ట్ కాదు. ప్రాక్టికల్స్ కూడా ఈ బైపీసీలో ఇంపార్టెంట్ కాంపోనెంట్. అందుకని మేము వాటిని ఫోకస్ చేస్తాం. మేము స్టూడెంట్స్కి నీట్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తాం. ఎందుకంటే నీట్లో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఎటువంటి కాలేజ్ ఆప్ట్ చేసుకోవాలి అనేది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ అవగాహన ఉండదు. సో వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేసి మంచి కాలేజ్ వచ్చేలాగా కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటాలో అంటే గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఆల్ ఇండియా కోటాలో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ ద్వారా 15% సీట్స్ ఉంటాయి. స్టేట్ కోటాలో 85% ఉంటాయి. వేరే స్టేట్ ప్రైవేట్ కాలేజెస్లో మొత్తం అంతా కూడా స్టేట్ కోటా ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే స్టేట్ కోటా ఉండదు, అంతా ఆల్ ఇండియా కోటా ఉంటుంది. సో ఇటువంటి విషయాల మీద అవేర్నెస్ ఉంది కాబట్టి మేము వాళ్ళకి హెల్ప్ చేసి మంచి కాలేజ్ వచ్చేలాగా కూడా చేస్తాం. ఇంటర్మీడియట్లో బైపీసీతో పాటు నీట్ కోచింగ్ ఎవరైతే శరత్చంద్ర జూనియర్ కాలేజ్ అండ్ నీట్ అకాడమీ తీసుకుందాం అనుకుంటారో మీరు ఇక్కడున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. మేక్ యూజ్ ఆఫ్ అవర్ కోర్స్. ఆల్ ది బెస్ట్.